ఫోన్ ఇవ్వండి, నేను చెప్తాను. నేనే చెప్తానులేవే, ఎంతైనా బ్యాంకోడు కదా, బెదర కొట్టకూడదు. త్వరగా చెప్పేసి వచ్చాయి, మళ్ళీ అభి చూశాడంటే సీరియస్ అవుతాడు. జాగ్రత్త, తొందరరా. హలో రాజా, లైన్లో ఉన్నావా? ఉన్నాను. అలా తిట్టారేంటండి నన్ను? సారీ రాజా, ఎలా కవర్ చేశానో చెప్పు. చెత్తగా చేశారు. బాయ్. హలో రాజా, రాజా పాపం ఫీల్ అన్నట్టున్నాడు. తర్వాత కాల్ చేసి కూల్ చేయాలి. దొరికావే వసు. ఇక నా ఆట మొదలు పెడతాను. నిన్ను జైలుకు పంపిస్తాను. హారికను పెళ్లి చేసుకుంటాను. గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి నేమ్ ఇచ్చారు కదా, ఇచ్చాం. ముందే ఆలోచించుకోండి. మళ్ళీ గేమ్లో ఓడిపోతే పరువు పోతుంది. స్కూల్ డేస్ లోనే నేను ఛాంపియన్ని తెలుసా? అప్పుడెప్పుడో మీరు ఛాంపియన్, ఇప్పుడు కాదు కదా. ఛాంపియన్ ఎప్పుడు ఛాంపియనే. గేమ్ లో నేనే గెలుస్తాను. గేమ్లో ఓడిపోతే పోయేది మీ పరువు కాదు, నా పరువు. అయ్యో మహారాజా శ్రీ అభిరామ్ గారు, నేను ఓడిపోను. మీ పరువు పోదు, నా పరువు పోదు. హ్యాపీనా? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారే. ఎలాగైనా ఈ గేమ్ లో మనమే గెలవాలి. 50,000 మనకే రావాలి. గట్టిగా ట్రై చేయి, మనకే వస్తాయి. మీరు అసలు మనుషులేనా? మీకు అసలు మానవత్వం ఉందా? ఏమైందే? నన్ను వదిలేసి మీరు మాత్రమే తింటున్నారా? మీకు మనసు ఎలా వచ్చింది? మీరు వార్మప్ చేయడానికి వెళ్ళారు కదా ఆంటీ, తినరేమో అనుకున్నాను. ఎందుకు తినడే? తింటాను, ఇవ్వడే. సారీనే, మా దగ్గర ఉన్న స్నాక్స్ డ్రింక్స్ అయిపోయాయి. అత్తయ్య, నీకు కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకో. మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? పిన్ని, మీకు వసు స్నాక్స్ పంపించింది. అఖిల్ హారికలను అడిగినా కూడా ఇవ్వలేదు. ఈ వసు అడక్క ముందే ఇస్తుంది. చలపతిగాడితో చెక్కు కొట్టేయించి దీన్ని ఇబ్బంది పెట్టబోతున్నానే. స్నాక్స్, డ్రింక్స్ లాంటి చిన్న చిన్న వాటికి లొంగిపోయి వసుని దెబ్బ కొట్టే అవకాశం వదులుకోకూడదు. నేను నాలాగే ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకో. తినండి పిన్ని, గేమ్ స్టార్ట్ అవబోతోంది. ఈ 6 మంది లేడీస్ కూడా రిలేషన్ ఉండే ఉంటుంది, కానీ గేమ్లో
ఆ రిలేషన్ చూపించకూడదు. ప్రతి ఒక్కరూ విన్నర్ అవ్వడానికే ట్రై చేయాలి. ద గేమ్ స్టార్ట్ నౌ. తిరగండి తిరగండి తిరగండి, ఆగకూడదు, తిరగాలి తిరగాలి. కమాన్ కమాన్ వసు గారు. కమాన్ పావని. అత్తయ్య అయ్యో. అబ్బా ఫస్ట్ రౌండ్ లో మేడం గారు అవుట్ అయ్యారు. మేడం మీరు ఇలా కూర్చోండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నేను ఫస్ట్ చెప్పాను కదా ఆంటీ మీరు గెలవలేరని. దా 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 కూర్చో. ఈ వయసులో నీకు అవసరం ఏంటే? దొంగ సచ్చినోడు, వేడి దిష్ట తగిలే నేను ఓడిపోయాను. వసు గారు అబ్బా పావని. ఆ, పావని ఓడిపోయింది, ఆ వసు కూడా ఓడిపోవాలి. సారీ అక్క. పర్లేదు. వెల్ ట్రై పావని. గేమ్లో ఆఖరి రౌండ్. మిసెస్ వసుంధర గారు, మిసెస్ హారిక గారిలో ఎవరు గెలుస్తారో చూద్దాం.
హారిక అయ్యో హారిక ఎస్ నేను గెలిచాను. నేను విన్నర్. ప్రైజ్ మనీ నాకే. ఎస్ 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 నేను విన్నర్. సారీ మేడం, గెలిచింది మీరు కాదు, వసుంధర గారు. తనే మీకంటే ముందు చైర్లో కూర్చుంది. మీరు అబ్జర్వ్ చేయలేదా? తన కాలు తగిలి నేను కింద పడిపోయాను. గేమ్లో ఇలాంటి సహజం మేడం. మీరు కింద పడ్డారు, ఆవిడ చైర్లో కూర్చున్నారు. ఆవిడే విన్నారు, మీరు కాదు. తను కావాలని కాలడ్డు పెట్టి నన్ను కింద పడేసింది. తనేలా విన్నర్ అవుతుంది? నేను కావాలని కాలు అడ్డు పెట్టలేదు హారిక. పొరపాటున తగిలింది. ఎంతసేపు ఆట ఆడారు. హారికలా ఎవరు కింద పడలేదు. నువ్వే కావాలని తోసేసావు కదూ. ఆవిడ చేయలేదని చెప్తున్నారు కదండి. సరే, హారికనే విన్నర్గా అనౌన్స్ చేయండి. తనకి ప్రైజ్ మనీ ఇవ్వండి. సారీ మేడం, రూల్స్ ప్రకారం మీరే విన్నారు. మీకే ప్రైజ్ మనీ ఇస్తాం. తనే ఇవ్వమంటుంది కదండి, ఇచ్చేచ్చు కదా. మీకేంటి అభ్యంతరం? విన్నర్కే ప్రైజ్ మనీ ఇవ్వడం మా పాలసీ. లూజర్కి ఇవ్వం. నేను లూజ్ అని కాదు. మైండ్ యువర్ లాంగ్వేజ్. సారీ మేడం, మీరు లూజర్ కాదు, కానీ విన్నర్ మాత్రం వసుంధర గారి. గేమ్ విన్నర్ మిస్సెస్ నమస్తే సార్. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? చిన్న పనుంది రమేష్. చెప్పండి సార్. ఇది తీసుకో. బ్యాంకుకు వెళ్ళి చెక్కు మార్చుకొని డబ్బులు తీసుకొని రావాలి. 15 లక్షలు డ్రా చేయాలా? బ్యాంక్ వాళ్ళు నాకు ఇస్తారా సార్? నీ ఐడి ప్రూఫ్ చూపించు, సైన్ చేయి, ఇస్తారు. ఓకే సార్. త్వరగా రా, వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే సార్. నా చేతికి మట్టి అంటకుండా చెక్కుని డ్రా చేసుకొని క్యాష్ చేసుకుంటా. నువ్వు నన్ను పట్టుకోలేవు వసు. హారిక ఆగు. హారిక ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? హారిక ఆగవే ఆగు. తల్లి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఆగు. మీ వదిన ఏం చేసిందో చూసావు కదా అఖిల్? కావాలని నాకు కాలు అడ్డు పెట్టి కింద పడేసింది. తన విన్నరే ప్రైజ్ మనీ తీసుకుంది. అందరి ముందు నా పరువు పోయింది. గేమ్ లో ఓడిపోయాను, మనీ లాస్ అయ్యాను. వదిలే హారిక. ఏంట్రా వదిలేది? హారిక కింద పట్టం చూసి అందరూ నవ్వారు. 50,000 పోయాయి. ఆ డబ్బులు మనకొచ్చుంటే ఎంత బాగుండేది. బస్సు ఒక్క కావాలని చేసింది. నన్ను ఇన్సల్ట్ చేయాలని చేసింది. నాకు ఆ ఉద్దేశం లేదు హారిక. మరెందుకు బస్సు హారికను కింద పడేసా? పొరపాటున తగిలిందని చెప్పింది కదా. పొరపాటు
పొరపాటున కాదు, కావాలని చేసింది. ఈ పిక్నిక్ కి రావడమే తనకిష్టం లేదు. అందుకే వచ్చి రాగానే నాతో గొడవ పెట్టుకుంది. అనుని పంపించి నా ఫోన్ కింద పడేలా చేసింది. చిన్న పిల్ల తెలియక చేసిన తప్పును కూడా వసు మీదకి నెడతావా హారిక? సరేనే, అను అంటే చిన్నపిల్ల, కానీ ఈ వసు పెద్దదే కదా. హారిక తన చెల్లెలే కదా. గేమ్లో తన్ని గెలవనివ్వచ్చు కదా. కాలెందుకు అడ్డం పెట్టింది? చీట్ చేసి గేమ్ గెలిచే చీప్ మెంటాలిటీ వసు గారిది కాదతయ్య. అనవసరంగా తను అనకండి. అంటే తప్పంతా నాదేనా బావగారు? వసు అక్క ఏ తప్పు చేయలేదా? ఇందుకేనా మమ్మల్ని పిక్నిక్ కి తీసుకొచ్చారు? నా వల్ల నువ్వు కింద పడ్డావు. అందుకు సారీ హారిక, ఎక్స్ట్రీమ్లీ సారీ. కింద పడేసి సారీ అంటే సరిపోతుందా? ఈ అను కూడా నా ఫోన్ కింద పడేసి సారీ చెప్పింది. మీ వల్ల హర్ట్ అవ్వడానికే మేం పిక్నిక్ వచ్చినట్టున్నాం. హారిక, అను తరఫున వసు గారి తరఫున నేను సారీ చెప్తున్నాను హారిక. ఇక్కడ సంతోషంగా స్పెండ్ చేయడానికి వచ్చాం. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. ఎలా వదిలేస్తారా అభి? హారికకి అవమానం జరిగింది, అందరూ నవ్వారు, గేమ్లో ఓడిపోయింది, పైగా డబ్బులు కూడా నష్టం. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? అభి వసు అనులు సారీ చెప్పారు కదా పిన్ని. సారీ సరిపోదే, ప్రైజ్ డబ్బులు వసు హారికకి ఇవ్వాలి. వసు చేసిన తప్పుకి అదే శిక్ష. ఇవ్వను పిన్ని. ఇస్తే గొడవ సర్దుకుంటుంది. ఈ డబ్బులు హారిక కోసం కాదు, ఒక చిన్న పాప కోసం. అదిగో అక్కడున్నారు. ఎవరండి వాళ్ళు? తెలీదండి. పాపకేదో జబ్బుందంట, ట్రీట్మెంట్ కోసం డబ్బులు అడిగారు. నమస్తే అమ్మా, నా కూతురమ్మా. నమస్కారం పెట్టమ్మా. తను చావు బతుకులతో పోరాడుతుందమ్మా. మీ దగ్గర డబ్బులు ఉంటే సాయం చేయండి మేడం. పాపను బ్రతికించుకుంటాను మేడం. మేం పిక్నిక్ వచ్చామమ్మా, డబ్బులేం తీసుకురాలేదు. ఎంతో కొంత ఇవ్వండి మేడం. పాప మొహం చూసైనా ఇవ్వండి మేడం. ఒక్క అరగంట ఓపిక పట్టండి, 50,000 ఇస్తాను. అలాగేనమ్మా, చాలా మంచిదమ్మా. పదవసు. వసు, అరగంటలో 50,000 ఎలా ఇస్తావు వసు? ఆటోలో గెలిచి ఆ ప్రైజ్ మనీ ఇస్తానక్క. నువ్వే గెలుస్తావని గ్యారంటీ ఏముంది వసు? పాపం, అనవసరంగా ఆవిడికి ఆశ పెట్టావేమో. నువ్వు ఓడిపోతే? సంకల్పం మంచిదైతే ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడక్క. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. పదక్క. అమ్మా, అమ్మా వచ్చారా అమ్మా? ఇదిగో అమ్మా 50,000. చాలా సంతోషం అమ్మా. అయ్యో వద్దు. ఏంటమ్మా ఇది? నేను కూడా తల్లినే.
బిడ్డకి ఆపదొస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పాపని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. జాగ్రత్త. వస్తామమ్మా.